Good evening, everyone. Good evening. Good evening. Good evening. Yeah. Good evening, all of you. Welcome to the class. So, welcome to the fifth tutorial in the chapter linear equations in two variables. So, మనం యాక్చువల్ గత 4 days గా linear equations in two variables డిస్కస్ చేస్తున్నాం. రైట్ మీ చాట్ చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. యువర్ ఆల్ విషింగ్ యువర్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్, హౌ ఆర్ యూ అండ్ యువర్ ఆస్కింగ్ ఆల్ దోస్ థింగ్స్. వెరీ నైస్ టు సీ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, సో క్లాస్ జరిగేటప్పుడు మాత్రం అట్లాంటి డిస్కషన్స్ ఏం పెట్టకండి, క్లాస్ ముందు పెట్టుకోండి. ఓకేనా? రైట్. యా, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వన్స్ అగైన్. I think I have to go to the exercise now. Exerciseలోకి వెళ్దాం. Yeah, good evening once again. Good evening. Right, let us move to the exercise. Exercise 6.3. Where is the pen? Yes. Draw the graph of each of the following linear equations. ఇక్కడ మనకి 4 linear equations ఇచ్చాడు. ఈ 4 ఈక్వేషన్స్కి కూడా మనము గ్రాఫ్స్ డ్రా చేయాలి. దట్ ఈస్ ద క్వశ్చన్. ఓకేనా? ఇంక అంతకు మించి క్వశ్చన్ ఏమీ లేదు. జస్ట్ వీ హ్యావ్ టు డ్రా ద గ్రాఫ్. దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ వీ హ్యావ్ టు డూ. విల్ టేక్ ఈచ్ క్వశ్చన్ ఎట్ ఎ టైం. ఒక్కొక్కసారి తీసుకుందాము. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా డ్రా చేయడం. సో హియర్ వీ హ్యావ్ 2y ఈజ్ ఈక్వల్ టు -x + 1. నేను చెప్పాను కదా మనం గ్రాఫ్ డ్రా చేయాలి అంటే వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు డూ? మనం ఏం చేయాలి? లెఫ్ట్ సైడ్ ఓన్లీ y ఒక్కటే ఉండేలా చూసుకోవాలి. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డూ. బట్ కానీ నా దగ్గర 2y అని ఉంది. ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ యాక్చువల్లీ 2y ఈజ్ ఈక్వల్ టు -x + 1. రైట్? ఫ్రమ్ దిస్ ఐ కెన్ రైట్, yes Shivani, I can write y is equal to -x + 1 whole divided by 2. ఇక్కడ మల్టిప్లై చేస్తున్న 2ని రైట్ సైడ్ పట్టుకొచ్చి మనం డివిజన్ చేయాలి. సో ఇప్పుడు y is equal to -x + 1 / 2లో మనం నచ్చినటువంటి x వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి y వాల్యూస్ తీసుకురావాలి. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఐ గాట్? I got y is equal to -x + 1 whole divided by 2. మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడు లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ గ్రాఫ్ గీసినా సరే మనకి ఒక స్ట్రైట్ లైనే వస్తుంది. మీరు ఈ స్ట్రైట్ లైన్ డ్రా చేసేటప్పుడు మినిమం 3 పాయింట్స్ తీసుకోవడం ఎట్టి పరిస్థితిలోనూ అవసరము. యూ షుడ్ ఆల్వేస్ టేక్ మినిమం 3 పాయింట్స్. యాక్చువల్గా ఏ 2 పాయింట్స్ తీసుకున్నా మనకి స్ట్రైట్ లైనే వస్తుంది. మీరు ఎప్పుడైనా క్యాలిక్యులేషన్లో ఒక పాయింట్లో రాంగ్ చేశారనుకోండి, మనకి స్ట్రైట్ లైన్ రాంగ్ వెళ్ళిపోతుంది. అందువల్ల 3 పాయింట్స్ తీసుకుని మనం గ్రాఫ్ డ్రా చేస్తే ఏదో ఒక పాయింట్ డివేట్ అయిందనుకోండి మనకు తెలిసిపోతుంది మనం ఎక్కడో క్యాలిక్యులేషన్లో రాంగ్ చేసాము, మన స్ట్రైట్ లైన్ రాంగ్ వస్తుందని. అందువల్ల యూ ఆల్వేస్ ట్రై టు ప్లాట్ ద గ్రాఫ్ యూజింగ్ 3 పాయింట్స్. ఓకేనా? సో హియర్ ఐ టేక్ ఎక్స్ వాల్యూస్, యాక్చువల్గా ఫ్రాక్షన్స్ రాకుండా చూస్తాను. ఐ టేక్ సో దట్ ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ ఫ్రాక్షన్ రాకుండా 0 పెట్టారనుకోండి ఎక్స్ వాల్యూ, వై వాల్యూ 1/2 వస్తుంది. యా, గుడ్ ఈవినింగ్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. రైట్? అందువల్ల ఫ్రాక్షన్స్ అవాయిడ్ చేస్తాను నేను. సపోజ్ ఐ టేక్ x ఈజ్ ఈక్వల్ టు 1 హియర్, దెన్ y ఈజ్ ఈక్వల్ టు -x, అంటే దట్ విల్ బికమ్ -1 + 1 divided by 2, and we know that -1 + 1 is 0. okay, it's actually 0/2, and you know that 0/2 is 0. so if x is 1, y is 0. this is the first solution. okay na? now let me take, ఇప్పుడు ఆల్రెడీ నేను మీకు గత 2 daysగా చెప్తున్నాను ఒకే విషయం. డినామినేటర్లో ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూని x యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. 1 + 2 విల్ బికమ్ 3. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు -x -3 + 1 divided by 2. ఎందుకంటే ఫ్రాక్షన్స్ అవాయిడ్ చేస్తున్నాను నేను. ఓకేనా? సో -3 + 1 ఈజ్ యాక్చువల్లీ -2/2. -2/2 ఈజ్ యాక్చువల్లీ -1. ఓకేనా? సో ఐ గాట్ 3, -1. అది సెకండ్ సొల్యూషన్. ఇప్పుడు 3కి మళ్ళీ 2 యాడ్ చేయండి. ఇట్ విల్ బికమ్ 5 కదా. సో నౌ y విల్ బి -x -5 + 1 divided by 2. -5 + 1 is actually -4. అందుకే లతిక నేను మైనస్లు రాకుండా చేస్తున్నాను, ఫ్రాక్షన్స్ రాకుండా చూస్తున్నాను. సో ఇట్ విల్ యాక్చువల్లీ -4/2. దిస్ విల్ బికమ్ -2. సో ద పాయింట్ ఈజ్ యాక్చువల్లీ 5, -2. సో ఇప్పుడు 1 0 3 -1 5 -2 ఈ 3 పాయింట్స్ని ప్లాట్ చేస్తే మనకి ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. మనం లైన్ గీయాలి అంతే. ఓకేనా? సో లెట్ మీ టేక్ యూ టు ద గ్రాఫ్. just give me a second so that I can open the graph. right, I think you all can see the graph. now let me plot the points. first point is 1 0 కాబట్టి it should be definitely on the x axis ఎందుకంటే y coordinate 0 కాబట్టి. next 3, -1 that will be in the 4th quadrant. right, I think you all can see the points. right, now the next one is actually 5 and -2. ఇది కూడా 4th quadrant లోనే ఉంటుంది. so these are the 3 points we got. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఓన్లీ స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి అంతే.
So let us join all the points so that we can get a straight line. Now look at this. Actually before that we have to write the scale also. Scale I have taken 1 centimeter is equal to 1. Ikkada actually I think it's the older one. So x మీద 1 y మీద కూడా 1. On y also I have taken 1 centimeter is equal to 1 unit. Right, on both the cases I have taken 1 centimeter is equal to y 1 unit only. Okay na? So ఇట్లాగా మనకి స్ట్రైట్ లైన్ వస్తుంది. సో మీరు ఎప్పుడు పాయింట్ ప్లాట్ చేసినా కంపల్సరీగా దాని కోఆర్డినేట్స్ రాయాలి. ఎట్ ద సేమ్ టైం ఎట్ ద సేమ్ టైం మీరు ఎప్పుడు స్ట్రైట్ లైన్ డ్రా చేసినా దాని ఈక్వేషన్ కూడా చూపించాలి గ్రాఫ్ మీద. వీ హ్యావ్ టు షో ద ఈక్వేషన్ ఆఫ్ దట్ లైన్ ఆల్సో, రైట్? సో హియర్ ద ఈక్వేషన్ ఈజ్ 2y ఈజ్ ఈక్వల్ టు -x + 1. సో మనకి ఏ ఈక్వేషన్ అయితే ఇచ్చాడో ఆ ఈక్వేషన్ కూడా ఆ స్ట్రైట్ లైన్ మీద మనం చూపించాలి. ఓకేనా? సో స్కేల్ ఉండాలి, మీరు చూపించినటువంటి ప్రతి పాయింట్కి కోఆర్డినేట్స్ రాయాలి, ఆ డ్రా చేసిన స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్ కూడా రాయాలి. ఓకేనా? సో ఇట్లాగ మనల్ని డ్రా స్ట్రైట్ లైన్ ఒకటే డ్రా చేయమన్నాడు కాబట్టి సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద ప్రాబ్లం. ఓకేనా? లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. మీరు కంపల్సరీగా ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి, ఊరికే చూసి వదిలేస్తే కుదరదు. చక్కగా పాయింట్స్ ప్లాట్ చేయడం తెలియాలి మీకు. ఆ 3 పాయింట్స్లోంచి ఎగ్జాక్ట్లీ వెళ్ళేలాగా చాలా షార్ప్గా ఉన్న పెన్సిల్తో మీరు లైన్స్ డ్రా చేయాలి. నేను సాఫ్ట్వేర్తో గీసేస్తున్నాను కాబట్టి అలా ఇష్టం వచ్చినట్టు వచ్చేస్తుంది. బట్ యూ షుడ్ ఇంప్రూవ్ యువర్ డ్రాయింగ్ స్కిల్స్. ఓకేనా? వీటి పర్పస్ అది, రైట్? నౌ లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం చేద్దాం చూడండి. రైట్, లెట్ us మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 2. ఇది క్వశ్చన్ నెంబర్ 2, రైట్? -x + y ఈజ్ ఈక్వల్ టు 6. ఇది క్వశ్చన్ నెంబర్ 2. ఇప్పుడు దీనికి మనము y ఈజ్ ఈక్వల్ టు లా కన్వర్ట్ చేయాలి. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి -xని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసేస్తే ఐ విల్ హ్యావ్ y ఈజ్ ఈక్వల్ టు 6 -x రైట్ సైడ్ వెళ్ళిపోతే ఇట్ విల్ యాక్చువల్లీ బికమ్ +x. సో ఇది మన దగ్గర చాలా సింపుల్ ఈక్వేషన్. ఇక్కడ ఫ్రాక్షన్స్ ఏమీ లేవు, ఈక్వేషన్ చాలా సింపుల్గా ఉంది. సో అందువల్ల మనము ఏ వాల్యూస్ అయినా తీసుకుని గ్రాఫ్ డ్రా చేయొచ్చు. ఓకేనా? సో ద ఈక్వేషన్ ఈజ్ యాక్చువల్లీ y ఈజ్ ఈక్వల్ టు 6 + x. మీరు కావాలంటే దీన్ని x + 6 అని కూడా రాయొచ్చు. ఓకేనా? రైట్. సో ఇక్కడ నేను xకి యాక్చువల్గా ఐ హ్యావ్ టేకెన్ 3 వాల్యూస్. ఐ హ్యావ్ టేకెన్ 0, 2 అండ్ -2. ఓకే? సో x 2 అయితే y ఈజ్ ఈక్వల్ టు 6 + x అంటే 6 + 0 అండ్ యూ నో దట్ 6 + 0 ఈజ్ 6. అంటే x 0 అయితే y వాల్యూ 6. సో 0, 6 ఈజ్ ద ఫస్ట్ పాయింట్, రైట్? ఇది ఫస్ట్ పాయింట్. మీరు ఏ వాల్యూస్ అయినా తీసుకోవచ్చు. యూ కెన్ టేక్ యువర్ ఓన్ వాల్యూస్. ఎస్, ఐ కెన్ సీ ద పాయింట్స్, రైట్? యూ కెన్ టేక్ ఎనీ వాల్యూస్. లెట్ us టేక్ 2. ఊరికే నేను గ్రాఫ్ ఆల్రెడీ ప్లాట్ చేయాలి కాబట్టి దానికోసం కొన్ని పాయింట్స్ తీసుకున్నాను అంతే. xకి 6 యాడ్ చేస్తే y వచ్చేస్తుంది అంతే. సో y ఈజ్ ఈక్వల్ టు 6 + 2 అండ్ యూ నో దట్ 6 + 2 ఈజ్ యాక్చువల్లీ 8. సో ద సొల్యూషన్ ఈజ్ 2, 8. నౌ ఇఫ్ యూ టేక్ x ఈజ్ ఈక్వల్ టు -2 అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 6 + -2. 6 + -2 అంటే 6 - 2 కదా. 6 - 2 ఈజ్ యాక్చువల్లీ 4. సో ద సొల్యూషన్ ఈజ్ -2 అండ్ 4. సో ఇప్పుడు మనము 0, 6, 2, 8, -2, 4 ఈ 3 పాయింట్స్ని గ్రాఫ్ మీద ప్లాట్ చేద్దాం. ఓకేనా? లెట్ us ప్లాట్ ద పాయింట్స్ అండ్ సీ వాట్ వి గెట్. 3, 1, 2. So the points are 0, 6. That is the first point. Can you see the graph? Just 1 second. I have not changed the screen. Right. Now you should be able to see the graph now. So the first point is 0, 6. Now the second point is 2, 8. Where is 2, 8? 2, 8 is somewhere there. Okay na? Next one. C is equal to -2, 4. -2, 4 అంటే సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో యూ కెన్ సీ దట్ దే ఆర్ యాక్చువల్లీ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ కదా. ఆ స్ట్రైట్ లైన్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 జాయిన్ చేస్తే యూ విల్ హ్యావ్ అ స్ట్రైట్ లైన్ అండ్ హియర్ ఇస్ ద గ్రాఫ్. ఆన్ x యాక్సిస్ ఐ హ్యావ్ టేకెన్ 1 centimeter is equal to 1 unit అండ్ ఆన్ y యాక్సిస్ ఆల్సో ఐ హ్యావ్ టేకెన్ 1 centimeter is equal to 1 unit. అది నా దగ్గర ఉన్నటువంటి స్కేల్. ఓకేనా? సో ఇప్పుడు ఇవన్నీ జాయిన్ చేస్తే ఐ కెన్ హ్యావ్ ద స్ట్రైట్ లైన్. దిస్ ఇస్ ద గ్రీన్ లైన్ ఈస్ ద స్ట్రైట్ లైన్ ఐ వాంట్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఇస్ దిస్ -x + y ఈజ్ ఈక్వల్ టు 6. ఇట్లా మనము ప్రతి పాయింట్కి కోఆర్డినేట్స్ చూపించాలి. You should show the coordinates of every point and you should write the scale and we have to show the equation of the line also. Okay na? I think it's enough. It's better you concentrate on the class. Kunchu ekku ayipoyinattundi ball, right?
ఐ థింక్ ఇట్స్ బెటర్ యూ స్టాప్ హియర్. సో ఇది ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ మనం తీసుకుంది -x + y = 6 కదా. సో పాయింట్కి అయితే కోఆర్డినేట్స్ రాయాలి, స్ట్రైట్ లైన్కి అయితే ఆ లైన్ యొక్క ఈక్వేషన్ కూడా రాయాలి. ఇజ్ ఇట్ క్లియర్? సో మనల్ని స్ట్రైట్ లైన్ ఒక్కటే గీయమన్నాడు. సో దిస్ ఇస్ ద సెకండ్ ప్రాబ్లమ్. లెట్ us move on to the third one now. Right? Now look at the third one. Now look at the third one now. Okay Kumar, no problem. 3x + 5y = 15. మనకు తెలుసు కదా, ఓన్లీ y టర్మ్ మాత్రమే లెఫ్ట్ సైడ్ ఉండాలి. I have to send all the remaining to the right side. Right? So then you will have no problem. It's okay. It is actually 15 minus 3x. So from this y is equal to 15 minus 3x divided by 5. కొంతమంది మీకు ఎట్లా చెప్తారంటే, కొంతమంది టీచర్స్ లేదా మీ టీచర్స్ కూడా చెప్పచ్చు, x 0 తీసుకోండి, y వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి, yని 0 తీసుకొని x క్యాలిక్యులేట్ చేయండి, అప్పుడు వాటితో గ్రాఫ్ డ్రా చేయమని చెప్తారు. కానీ ఆ కేసులో ఓన్లీ టూ పాయింట్సే వస్తాయి కదా. యూ విల్ హ్యావ్ ఓన్లీ 2 పాయింట్స్ ఇన్ దట్ కేస్. నేను ఎప్పుడు కూడా ఐ డోంట్ అడ్వైజ్ టు డ్రా ది స్ట్రైట్ లైన్ విత్ 2 పాయింట్స్. కంపల్సరీగా 3 పాయింట్స్ తీసుకుంటేనే మనకి స్ట్రైట్ లైన్ ప్రాబ్లం లేకుండా వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మన దగ్గర వచ్చినట్టు ఈక్వేషన్ y is equal to 15 minus 3x divided by 5. ఓకేనా? సో ఇప్పుడు y is equal to 15 minus 3x divided by 5. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో మనం x వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి y తీసుకుంటూ వెళ్ళాలి. x 0 పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ టేక్ x = 0, చెప్పాను కదా, y ఫ్రాక్షన్ రాకుండా చూడాలి. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్. సో ఇన్ దిస్ కేస్ y is equal to, yes హర్షిత, 15 minus 3 into 0, x ప్లేస్లో 0 రాయాలి, డివైడెడ్ బై 5. రైట్? సో దిస్ ఇస్ యాక్చువల్లీ 15 minus 3 zeros are 0 అంటే 15 ఇది. 15 by 5, and you very well know that 15 by 5 is actually 3. Okay Latika, then Shivani. So the first solution is actually 0, 3. రైట్? ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, y ఎప్పుడైతే మీకు ఫ్రాక్షన్ రాదో మనం ఏం చేయాలి అంటే, ఈ డినామినేటర్లో ఏదైతే ఉందో అది మనకు ఆల్రెడీ యూజ్ చేసిన ఎక్స్కి యాడ్ చేయండి. 0 + 5, టేక్ ఇట్ యాజ్ 5. అప్పుడు y క్యాలిక్యులేట్ చేద్దాం. లేకపోతే ఫ్రాక్షన్స్ వస్తాయి. టు ఎలిమినేట్ ద ఫ్రాక్షన్స్, ఎందుకంటే మనం గ్రాఫ్ గీయాలి కాబట్టి అట్లా చేస్తున్నాను నేను. సో y is equal to 15 minus 3 into 5, ఇప్పుడు x ప్లేస్లో 5 కాబట్టి, హోల్ డివైడెడ్ బై 5 కదా. సో ఇట్స్ యాక్చువల్లీ 15 minus 15, 3 5s are 15, డివైడెడ్ బై 5. 15లోంచి 15 పోతే 0 by 5 is also 0. So the solution is yes, it's actually 50. So if you take x is equal to 5, then y is equal to 0. ఇప్పుడు మళ్ళీ 5కి ఇంకొక 5 యాడ్ చేయండి. ఇట్ విల్ బికమ్ 10. డినామినేటర్లో ఏది ఉంటే దాన్నే యాడ్ చేస్తాం మనం. ఓకేనా? సో ఇట్ విల్ యాక్చువల్లీ బికమ్ 10 నౌ. సో ఇన్ దిస్ కేస్ y is equal to, okay, thank you for your calculation. 15 minus 3 into x ప్లేస్లో 10 రాయాలి ఇప్పుడు, డివైడెడ్ బై 5. ఓకేనా? సో దిస్ ఇస్ యాక్చువల్లీ ఈక్వల్ టు 15 minus 30. 3 10s are 30 కాబట్టి 15 minus 30 హోల్ డివైడెడ్ బై 5. 15 నుంచి 30 పోతే -15. -15లో 5 -3 times. సో ఇట్స్ యాక్చువల్లీ -3. సో ద పాయింట్స్ ఆర్ 0 3 5 0 అండ్ 10 -3. సో ఇప్పుడు ఈ 3 పాయింట్స్తోని మనం గ్రాఫ్ డ్రా చేద్దాం. ఇంకొక విషయం ఏంటంటే, మీకు నచ్చిన వాల్యూస్ చూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. మీరు ఫైండ్ ద సొల్యూషన్ అన్నప్పుడు యూ కెన్ టేక్ 1 2 3 4 5 0 -1 -3 -4 అట్లా మీరు x ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు. ఎప్పుడు? టు ఫైండ్ ద సొల్యూషన్. మీరు సొల్యూషన్ కనుక్కోమన్నప్పుడు మీరు ఏ వాల్యూస్ అయినా చూస్ చేసుకోవచ్చు. అప్పుడు ఫ్రాక్షన్స్ వచ్చినా మనకి ఇబ్బంది లేదు. కానీ మనం గ్రాఫ్ డ్రా చేసేటప్పుడు ఫ్రాక్షన్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకున్నారనుకోండి, మీకు 12/5 అని వస్తుంది కదా. ఏంటి విఘ్నేశ్వర్, ఎక్కడ అర్థం కాలేదు నీకు? వే డిడ్ యు నాట్ గెట్? ఎక్కడ అర్థం కాలేదో అప్పుడు అక్కడ చెప్తాను. సో ఈక్వేషన్ ఇది కదా, 15 minus 3x/5. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను x బదులు 1 తీసుకున్నాను అనుకోండి. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ వన్స్ అగైన్. x బదులు 1 తీసుకుంటే అప్పుడు మనకి 15 minus 3 1s are 3
డివైడెడ్ బై 5 వస్తుంది. 15 నుంచి 3 పోతే 12. 12/5 అంటే యాక్చువల్గా 2.4. అంటే మన గ్రాఫ్ మీద మిల్లీమీటర్స్ లెక్క పెట్టుకుని పెట్టాలి. కొన్నిసార్లు పర్ఫెక్ట్గా క్యాన్సిల్ అవ్వకపోవచ్చు. 2.3 బార్ 5.6 బార్ అట్లా వస్తాయి. అలాగ డెసిమల్స్ని అవాయిడ్ చేయడం కోసము, ఫ్రాక్షన్స్ని అవాయిడ్ చేయడం కోసం ఏం చేస్తాము అంటే ఎక్స్ వాల్యూ ఎలాగ మనం ఫ్రాక్షన్ తీసుకోము, హోల్ నెంబరే తీసుకుంటాం. వై వాల్యూ కూడా ఫ్రాక్షన్ రాకుండా చూసుకోవాలి. అందుకని ఫస్ట్ వాల్యూలో ఏం పెడితే ఫ్రాక్షన్ రాకుండా ఉందో చూసుకోవాలి. ఎక్స్ వాల్యూ 0 పెడితే నాకు ఫ్రాక్షన్ రాలేదు, 3 వచ్చింది. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ డినామినేటర్లో ఏది ఉంది, ఇక్కడ 5 ఉంది. ఆ 5ని ఈ 0కి యాడ్ చేయి, 5 అదొక వాల్యూ. మళ్ళీ అదే 5ని ఈ 5కి యాడ్ చేయి, 10. సో అట్లా మనం ఎక్స్ వాల్యూస్ తీసుకుంటే మనకి వై వాల్యూస్ ఫ్రాక్షన్స్ రావన్నమాట. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సో దీనికి గ్రాఫ్ డ్రా చేద్దాం. చూడండి, జస్ట్ గివ్ మీ సెకండ్. 6.313. ఎస్. సో ఇక్కడ మనకి ఒక పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. బాడ్మాసా, ఈ బాడ్మాస్ ఎక్కడి నుంచి వచ్చిందండి బాబు? Where did you get this BODMAS, man? Right, let us plot the points. First point is actually, let us take the scale. On x-axis I have taken 1 centimeter is equal to 1 unit, and on y-axis also I have taken 1 centimeter is 1 unit. Okay, now the first point is 0, 3, 5, 0, then I have 10 minus 3, right? I think you all can see the points. Kanpistunnayi kada points anni? We have 3 points, and if you join them you will actually have a straight line. You can very well see that. So that's a straight line, that's black one we got. And what is the equation of the line? This is the equation of the line. So ఇది straight line యొక్క equation, right? I think you all can see that. 0, 3, tomorrow is a holiday, tomorrow is a Sunday, enjoy on Sundays here, Sunday enjoy చేయండి. Okay, 0, 3, 5, 0 and 10 minus 3. So we have plotted all the points, and then we have written the scale, we have written the equation of the line also. ఇవన్నీ కంపల్సరీగా ఉండాలి మన గ్రాఫ్లో. ఓకేనా? we have to mention all of these things on the graph sheet. Okay, right? So this is the equation, right? Now let us move on to the next problem. మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలండి. వాట్ హ్యాపెండ్ ప్రదీప్? వాట్ హ్యాపెండ్? యూ వాంట్ క్లాస్ మనోజ్? ఐ కాంట్ టేక్ క్లాస్ ఆన్ సండేస్ యార్, ఐ వాంట్ ఎ బ్రేక్. రైట్, ఐ నీడ్ ఎ బ్రేక్. రైట్, సో ఇది మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్. x/2 మైనస్ y/3 ఈజ్ ఈక్వల్ టు 3. యాక్చువల్లీ ఇక్కడ నుంచి వైని మనం సబ్జెక్ట్గా చేయొచ్చు. y/3 ఈజ్ ఈక్వల్ టు 3 x/2 మైనస్ 3 అని. అప్పుడు 3ని అటువైపు తీసుకెళ్ళాలి. సో అందుకని ఏం చేస్తాము అంటే, సో వీ హ్యావ్ టు టేక్, ఓకే థ్యాంక్ యూ విఘ్నేశ్వరి, వీ హ్యావ్ టు టేక్ ఎల్సిఎం ఆన్ ద లెఫ్ట్ సైడ్. సో దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. ఫ్రాక్షన్స్ పోయి ఆర్డినరీ నెంబర్స్ వచ్చేలా చేద్దాం. ఓకే, లెఫ్ట్ సైడ్ 2కి 3కి ఎల్సిఎం 6. ఓకేనా? రైట్, 2 టేబుల్లో 6 3 టైమ్స్. సో 3 ఇంటూ ఎక్స్ 3x మైనస్ 3 టేబుల్లో 6 2 టైమ్స్ 2 ఇంటూ వై 2y ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ 6 డివైడ్ చేస్తుంది, అటువైపు వెళ్తే మల్టిప్లై చేయాలి. అంటే 3x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 3 18 అయింది. సో ఇప్పుడు 3x మైనస్ 18 ఈజ్ ఈక్వల్ టు 2y, ఆర్ ఐ కెన్ రైట్ y ఈజ్ ఈక్వల్ టు 3x మైనస్ 18 డివైడెడ్ బై 2. గుడ్ ఈవినింగ్ ఉమా మహేష్. సో ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్. మనకి ఫ్రాక్షన్స్లో ఉంది x/2 మైనస్ y/3 ఈజ్ ఈక్వల్ టు 3 అని. నేను దాన్ని ఫ్రాక్షన్ ఎలిమినేట్ చేసి రెగ్యులర్ ఈక్వేషన్లా కన్వర్ట్ చేసుకుని అప్పుడు వైని సబ్జెక్ట్ చేసాము. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఈక్వేషన్కి మనం పాయింట్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. 3x మైనస్ 18/2. సో వీ హ్యావ్ టు టేక్ y ఈజ్ ఈక్వల్ టు 3x మైనస్ 18 డివైడెడ్ బై 2. ఓకేనా? సో ఇప్పుడు x వాల్యూ 0 తీసుకున్నాం అనుకోండి, మైనస్ 9 వస్తుంది. సో యూ కెన్ టేక్ x ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 0 మైనస్ 18 డివైడెడ్ బై 2. 3 zeros are 0. 0 మైనస్ 18 అంటే మైనస్ 18 డివైడెడ్ బై 2. 18లో 2 9 టైమ్స్, కానీ మైనస్ 18 కాబట్టి యూ విల్ హ్యావ్ మైనస్ 9.
సో ద ఫస్ట్ పాయింట్ సొల్యూషన్ ఈజ్ 0 మైనస్ 9. ఓకేనా? నెక్స్ట్ వన్, ఇప్పుడు 0 పెడితే బాగానే వచ్చింది కదా నాకు. అప్పుడు డినామినేటర్లో 2 ఉంది కాబట్టి 0కి 2 యాడ్ చేస్తాను నేను. సో 2, యూ కెన్ టేక్ 2. దెన్ y ఈజ్ ఈక్వల్ టు 3 into 2 minus 18 whole divided by 2. 3 2s are 6 minus 18 divided by 2. Okay na? 6 minus 18 ante minus 12. Minus 12 lo 2 minus 6 times. So the point is actually 2 comma minus 6. Malli 2 ne add chestan. 2 plus 2 add cheste 4. Then in this case y is equal to, you will have y is equal to 3 into 4 minus 18 divided by 2. 3 4s are 12 minus 18 by 2. 12 లో 18 పోతే minus 6. Minus 6 by 2 is actually minus 3. So if x is equal to 4, y is equal to minus 3. So మనం ప్లాట్ చేయాల్సిన పాయింట్స్ 0 minus 9, 2 minus 6 and 4 comma minus 3. ఓకేనా? సో ఈ పాయింట్స్ మనం ప్లాట్ చేసి ఏమవుతుందో చూద్దాం. Let us have a look at the graph once. 3 1 4. I think this is a graph I want. Right. Just give me a second so that I can open the graph sheet for you. Right, this is a graph we want. Now first point is actually 0 minus 9. X value 0 కాబట్టి it should be definitely on the y axis. Next one, 2 minus 6. Negative y ఉంది కాబట్టి it should be in the fourth quadrant. 4 minus 3. It should be also in the fourth quadrant, right? I think you can see the scale. On x-axis 1 centimeter is equal to 1 unit, and on y-axis also I have taken 1 centimeter as 1 unit only. Okay na? So if you join all of them, you will have a straight line, right? Let me join the point so that I can have a straight line now. Join చేసేద్దాం. This is a straight line. This red one is the line passing through all the given points. మొత్తం అక్కడ ఉన్నటువంటి 3 points లోంచి పాస్ అయ్యే స్ట్రైట్ లైన్ ఇది. చూడండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మరీ చెప్తున్నాను నేను. మీరు పాయింట్ ప్లాట్ చేస్తే కోఆర్డినేట్స్ రాయాలి, స్ట్రైట్ లైన్ గీస్తే ఆ లైన్ యొక్క ఈక్వేషన్ కూడా రాయాలి. ఓకేనా? సో స్కేల్ ఉండాలి, పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ ఉండాలి, స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ కూడా ఉండాలి గ్రాఫ్ పేపర్ మీద, రైట్? సో దిస్ రెడ్ లైన్ ఇస్ ద లైన్ దట్ వీ హ్యావ్ టు డ్రా. ఈ 3 points లోంచి వెళ్ళాలి. అందుకే నేను 3 points పెట్టమని చెప్తున్నాను. ఒక పాయింట్ ఎక్కడైనా క్యాలిక్యులేషన్ మీరు రాంగ్ చేశారనుకోండి, అది లైన్ మీద ఉండదు, పక్కకి వెళ్ళిపోద్ది. అప్పుడు మనకు తెలుస్తుంది మనం ఎక్కడో రాంగ్ చేసామని. అట్లా కాకుండా 2 points లెక్క పెట్టారనుకోండి, ఏ 2 points లోంచైనా స్ట్రైట్ లైన్ వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఆ స్ట్రైట్ లైనే కరెక్ట్ అనుకుంటారు. సో టు అవాయిడ్ దట్ మిస్టేక్, దట్ ఎర్రర్, ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు డ్రా ద స్ట్రైట్ లైన్ యూజింగ్ మినిమం 3 points. అది ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. 3 pointsతో స్ట్రైట్ లైన్ డ్రా చేయడం అలవాటు చేసుకోండి. ఓకే? సో దిస్ ఇస్ అబౌట్ ద ఫస్ట్ క్వశ్చన్. నౌ లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Question number 2. Right? This is question number 2. Draw the graph of each of the following linear equations and answer the following questions. చూడండి, ఒకే క్వశ్చన్లో 5 ఈక్వేషన్స్ ఉన్నాయి మనకి. In the same question we have 5 equations. Actually they are all similar in one way. చూడండి అవన్నీ, y is equal to x, y is equal to 2x, y is equal to minus 2x. Okay, right? Then I have y is equal to 3x and y is equal to minus 3x. If you look at these equations, they are all actually y is equal to la undi. Y is equal to x, y is equal to 2x, y is equal to minus 2x, y is equal to 3x and y is equal to minus 3x. ఈ ఈక్వేషన్స్ అన్ని సిమిలర్గా ఉన్నాయి చూడండి. ఇందులో y ఉంది, లెఫ్ట్ సైడ్ y ఉంది, రైట్ సైడ్ x ఉంది, 2x 3x 4x అట్లా ఉన్నాయి. కాన్స్టెంట్ లేదు, దెర్ ఇస్ నో కాన్స్టెంట్ హియర్. 2x plus 3, 5x minus 10 అట్లా లేవు. ఓన్లీ లెఫ్ట్ సైడ్ y ఉంది, రైట్ సైడ్ x ఉంది. ఓన్లీ y and x టర్మ్స్ ఆర్ దేర్ ఇస్ నథింగ్ ఎల్స్. సో ఇప్పుడు మనం ఒకే క్వశ్చన్లో 5 గ్రాఫ్స్ డ్రా చేయాలి. సో అందుకని నేను ఒకే టేబుల్లో మొత్తం 5 ఈక్వేషన్స్ తీసుకుంటాను. స్టాండర్డ్గా ప్రతి చోట ఐ విల్ టేక్ x is equal to 1 2 3. ప్రతిసారి x is equal to 1 2 3 తీసుకుంటాను. ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, y is equal to x అంటే x ఏముంటే y కూడా అదే. సో అంటే పాయింట్ ఏం ప్లాట్ చేయాలి నేను, 1 1. ఓకే, దిస్ ఈజ్ 1 1 2 2 అండ్ 3 3. ఓకేనా? రైట్.
నౌ లెట్ us say the second one. ఇక్కడ కూడా సేమ్ 1 2 3. ఇక్కడ y is equal to 2x అంట. అంటే xని 2తో మల్టిప్లై చేయాలి. 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6. So the solution is actually 1 comma 2, okay, 2 4 and 3 6. ఇది సెకండ్ ఈక్వేషన్. థర్డ్ చూడండి, y is equal to minus 2x. అగైన్ 1 2 3. నేను అన్నిట్లోని యూనిఫామ్గా హ్యావ్ టేకెన్ 1 2 3. మీరు ఏ వాల్యూస్ అయినా తీసుకోవచ్చు, అంటే క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుందని. ఓకేనా, మరి నోట్ చేసుకోరండి, నోట్ చేసుకోవడం కోసమే కదా ఇదంతా. రైట్, y is equal to minus 2x అంటే xని 2తో మల్టిప్లై చేయడంతో పాటు సైన్ కూడా మార్చాలి. -2 into 1 -2, -2 into 2 -4, -2 into 3 -6. సో అప్పుడు సొల్యూషన్ 1 -2, 2 -4, 3 -6. ఓకే, నౌ నెక్స్ట్ వన్ y is equal to 3x అంట. అంటే xని 3తో మల్టిప్లై చేస్తే yలు వస్తాయి ఇక్కడ. 1 3s are 3, 2 3s are 6, 3 3s are 9. అప్పుడు సొల్యూషన్ 1 3, దెన్ 2 6, 3 9. ఓకే, అర్థమవుతుంది కదమ్మా? ఐ థింక్ యూ ఆర్ ఏబుల్ టు ఫాలో దిస్, రైట్? నౌ నెక్స్ట్ చూడండి, y is equal to -3x అంటే xని -3తో మల్టిప్లై చేయాలి. 1 into -3 -3, 2 into -3 -6, 3 into -3 -9. So the solutions are actually 1 -3, right? 2 -6, 3 -9. సో ఇవన్నీ కూడా మనము ఒకే గ్రాఫ్ షీట్ మీద డ్రా చేస్తాం. వీటి వెనకాల ఏదో ఒక లాజిక్ ఉంది, ఆ లాజిక్ని కనిపెట్టి మనం చెప్పాలి. అందుకనే ఒకేలాంటి ఈక్వేషన్స్ ఇచ్చాడు, రైట్? అండ్ అవన్నీ కూడా ఒకే ప్రాబ్లంలో మనకి ఇచ్చాడు. సో వాట్ వీ హ్యావ్ టు డూ నౌ ఇస్ వీ హ్యావ్ టు డ్రా ద గ్రాఫ్స్ ఆఫ్ ఆల్ దీస్ స్ట్రైట్ లైన్స్. ఇవన్నీ ఒకే సింగిల్ గ్రాఫ్ షీట్ మీద డ్రా చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. ఓకేనా, రైట్? సో లెట్ మీ జస్ట్ గివ్ మీ సెకండ్ సో దట్ ఐ కెన్ ఓపెన్ దాట్. 3 2. I think this is a graph I want. సో చక్కగా నేను అన్ని పాయింట్స్ ప్లాట్ చేస్తాను, ఏం జరుగుతుందో చూద్దాం, రైట్? Let us plot all the points. First one లో 1 1 2 2 3 3, 1 1 2 2 3 3. ఇది ఫస్ట్ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్. జాయిన్ చేస్తే దిస్ ఇస్ ద ఫస్ట్ స్ట్రైట్ లైన్, రైట్? సో దట్ రెడ్ వన్ ఈస్ ద ఫస్ట్ లైన్. ఓకే, నౌ లెట్ us do the second one. 1 2 2 4 3 6. ఈ ఈక్వేషన్ ఏంటి? y is equal to 2x అనమాట. నౌ దిస్ ద సెకండ్ లైన్. ఓకే, నౌ యూ అబ్జర్వ్ వాట్ వీఆర్, మనకి ఏం కనిపిస్తుందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, మీకు తెలుస్తుంది లాజిక్ ఏంటో. ఓకేనా, సో 2 స్ట్రైట్ లైన్స్ అయినాయి. దెన్ 1 -2, 2 -4, 3 -6. ఇది థర్డ్ది, ఈ గ్రీన్ పాయింట్స్ అన్నీ కూడా. ఇది y is equal to -2x అనమాట. ఈ పాయింట్స్ అన్ని జాయిన్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. సో ఇది థర్డ్ స్ట్రైట్ లైన్, y is equal to -2x. చూద్దాం. ఓకేనా, నౌ లెట్ us take the next one. ఇప్పుడు y is equal to 3x గీస్తున్నాం మనం. 1 3. జస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ ఫస్ట్ 2 గ్రాఫ్స్కి పాయింట్స్ తీసేస్తాను, ఓన్లీ లైన్ ఒక్కటే ఉంచుతాను, ఎందుకంటే పాయింట్స్ మళ్ళీ కలిసిపోతాయి అందుకు, రైట్? ఇప్పుడు చూడండి, పింక్ కలర్లో పెడుతున్నాను నేను. 1 3 2 6. వేర్ ఇస్ 2 6? 2 6 అండ్ 3 9. ఇదేంటంటే y is equal to 3x అనమాట. ఇప్పుడు ఇవన్నీ జాయిన్ చేద్దాం. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి లాజిక్ ఏంటో. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండాలి లాజిక్. ఆల్ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ పాస్ త్రూ ద ఆరిజిన్ కదా. చూడండి ఒకసారి, దెర్ ఇస్ అ లాజిక్ బిహైండ్ దిస్, రైట్? నౌ లెట్ us take the last one. y is equal to -3x. 1 -3, 2 -6, 3 -9. Let me delete these green points so that we don't get confused. ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నవి లాస్ట్ లైన్కి సంబంధించినవి. ఓకేనా, లెట్ us join all of them so that we can get a straight line. ఓకేనా, నేను ఇప్పుడు ఈ పాయింట్స్ హైడ్ చేసేస్తాను, రైట్? యా యూ కెన్ సీ దట్ ఆల్ ద పాయింట్స్ ఆర్ యాక్చువల్లీ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. చూడండి ఒకసారి, మనం గీసినటువంటి ఈ అన్ని లైన్స్ ఏంటి కామన్ ప్రాపర్టీ? దే ఆర్ ఆల్ యాక్చువల్లీ పాసింగ్ త్రూ ద ఆరిజిన్, ఈజ్ ఇట్ నాట్? ఇవన్నీ ఆరిజిన్ నుంచి వెళ్తున్నాయి చూడండి.
దే ఆర్ ఆల్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. అది మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి కామన్ ప్రాపర్టీ. ఇజ్ ఇట్ క్లియర్? సో అంటే మనము y is equal to x, y is equal to 2x, y is equal to 3x, y is equal to 10x, y is equal to root 2x, y is equal to 100x. సో ఇట్లా మీరు ఏ వాల్యూస్ తీసుకున్నా y is equal to x, y is equal to 2x, y is equal to 10x, ఇట్లా ఫామ్లో ఉన్నటువంటి ఏ స్ట్రైట్ లైన్ తీసుకున్నా అవన్నీ కూడా ఆరిజిన్లోంచి పాస్ అవుతాయి. దే ఆల్ విల్ పాస్ త్రూ ద ఆరిజిన్. అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకి ఆన్సర్ చేయాలి మనం. ఓకేనా? వాటిని ఒకసారి ఆన్సర్ చేద్దాం. జస్ట్ గివ్ మీ సెకండ్ సో దట్ ఐ కెన్ మూవ్ టు ద ప్రెజెంటేషన్. సో ఇప్పుడు ఈ పిక్చర్ చూసి మనం ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. సో ఇది మనకు వచ్చినటువంటి గ్రాఫ్ కదా. యాక్చువల్లీ దే ఆర్ ఆల్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. మీరు ఇట్లా y is equal to 3x, y is equal to 4x, y is equal to 10x అట్లా ఏమైనా తీసుకోండి. యూ కెన్ టేక్ y is equal to root 2x, లేదా you can take y is equal to 2 by 5x, లేదా y is equal to 25x. You can take any equation like this. అంటే ఈ ఈక్వేషన్లో x y ఈ రెండే ఉండాలి, కాన్స్టెంట్ టర్మ్ ఉండకూడదు. అంటే ఇది ఈ ఫామ్లోనే ఉండక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ x is equal to x plus y is equal to 10, లేదా x plus 2y is equal to 5, లేదా sorry it should be 0. It should be 0. 3x minus 2y is equal to 0. ఇట్లాగా కాన్స్టెంట్ లేకుండా x టర్ము y టర్ము మాత్రమే ఉంటే, if a linear equation in two variables has only x term and y term and there is no constant లేకుండా గనక మన దగ్గర లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ గనక ఉన్నట్లయితే ఆ లైన్ ఆరిజిన్లోంచి పాస్ అవుతుంది. దిస్ కోఎఫిషియంట్ ఆఫ్ x కెన్ బి ఎనీ రియల్ నెంబర్. You can take any real number that can be rational or that can be irrational. ఓకేనా? జనరల్గా ఈ ఈక్వేషన్ని, ఈ ఫామ్ని y is equal to mx ఫామ్ అంటారు. we call this form is actually y is equal to mx. అంటే ఏం లేదు, m can be any real number. m can be m1 అనుకోండి, y is equal to 1x. 2 అయితే y is equal to 2x, y is equal to minus 3x, y is equal to root 2x, y is equal to 100x, y is equal to 1 by 2x. ఇట్లాంటి ఫామ్లో ఉన్నటువంటి ఏ స్ట్రైట్ లైన్ అయినా తప్పనిసరిగా షుడ్ పాస్ త్రూ ద ఆరిజిన్. ఓకేనా? సో మనకి ఒక ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఆర్ ఆల్ దీస్ ఈక్వేషన్స్ ఆఫ్ ద ఫార్మ్ y is equal to mx where m is a real number? So the first question answer is actually yes. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ yes, ఎందుకంటే ఇవన్నీ y is equal to mx ఫామ్లోనే ఉన్నాయి. y is equal to 1x, y is equal to 2x, y is equal to minus 2x, y is equal to 3x, y is equal to minus 3x. So the first question ka answer x andi. They are all in the form of y is equal to mx. Right? Next one. Look at the second question. Are all these graphs passing through the origin? Deenki kuda yes say. Yes. All these lines. Yes. All these lines pass through the origin. All these lines pass through the origin. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎక్స్ టర్మ్ వై టర్మ్ మాత్రమే ఉండి కాన్స్టెంట్ లేకపోతే దానికి కనుక మనం గ్రాఫ్ గీసినట్లయితే తప్పనిసరిగా అది ఆరిజిన్లోంచే పోతుంది. ఎందుకంటే 0 0 ఆ ఈక్వేషన్కి సొల్యూషన్ అనమాట. ఎందుకు పెడుతున్నా ఇవన్నీ ఆరిజిన్లోంచి? బికాస్ 0 0 ఈజ్ అ సొల్యూషన్ ఆఫ్ దట్ ఈక్వేషన్. అది మనకి లాజిక్. ఇప్పుడు y is equal to 2x ఉందండి, నేను x వాల్యూ 0 తీసుకుంటాను, అప్పుడు y ఎంత అవుతుంది? 2 zeros are 0 కదా. అంటే 0 0 ఈజ్ అ సొల్యూషన్. ఈ ఈక్వేషన్స్ అన్నిటికీ కూడా 0 0 ఒక సొల్యూషన్ కాబట్టి అవన్నీ ఆరిజిన్లోంచి వెళ్తున్నాయి, అంతే కదా. రైట్? సొల్యూషన్ కాకపోతే ఆరిజిన్లోంచి పోవు. ఇట్లాంటివన్నీ నిన్న మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ -3 and 2 ఉంది, ఇది లైన్ మీద లేదు, ఎందుకంటే లైన్కి ఇది సొల్యూషన్ కాదు కాబట్టి. నౌ లుక్ ఎట్ ద థర్డ్ వన్. వాట్ కెన్ యూ కంక్లూడ్ అబౌట్ దీస్ గ్రాఫ్స్? ఈ గ్రాఫ్స్ గురించి మీరు ఏం కంక్లూడ్ చేయొచ్చు? ఇప్పుడు అంతా ఏం రాసామో అదే రాస్తాం. రైట్? సో ద ఆన్సర్ ఈజ్ యాక్చువల్లీ గ్రాఫ్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆఫ్ ద ఫార్మ్ y is equal to mx
where m is a real number, m is a real number, it can be rational, irrational, ఏమైనా కావచ్చు. a real number, ఏమవుతాయి ఈ లైన్స్ అన్నీ కూడా, దే ఆల్ పాస్ త్రూ ద ఆరిజిన్, పాస్ త్రూ ద ఆరిజిన్. సో ఇవన్నీ కూడా ఆరిజిన్లోంచి పోతాయి, అది మన కంక్లూజన్. ఓకేనా? సో ఎప్పుడైనా సరే y is equal to 2x, y is equal to 3x అట్లాగే ఉండక్కర్లేదు. 2x ప్లస్ 3y is equal to 0. దీనికి గ్రాఫ్ గీసిన ఆరిజిన్లోంచే పోతుంది, ఎందుకంటే ఇక్కడ x టర్మ్ ఉంది, y టర్మే ఉంది, కాన్స్టెంట్ లేదు. మనకి స్టాండర్డ్ ఫామ్ ఏంటండి? ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 కదా. ఇందులో c గనక లేకపోతే, if c is equal to 0, then whenever you draw the graph of these equations, they all will pass through the origin. ఓకేనా? దే కెన్ బి ఎనీథింగ్. y is equal to 3x, లేదా y is equal to 100x, లేదా y is equal to root 2x. ఓకేనా? థ్యాంక్ యూ మనోజ్, థ్యాంక్ యూ. ఓకే, సో ఇట్లాంటి ఈక్వేషన్స్ ఎప్పుడు కూడా మనకి ఆరిజిన్లోంచి పోతాయి. ఓకేనా? రైట్. మీరు 9th క్లాస్లో ఈ చాప్టర్ చాలా బాగా నేర్చుకోవాలి. రైట్, ఎందుకంటే మీకు 10th క్లాస్లో నేను ఆల్రెడీ ఈ చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను, 10th క్లాస్లో ఈ చాప్టర్ యొక్క ఎక్స్టెన్షన్ ఉంటుంది. మనం ఈ క్లాస్లో ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక స్ట్రైట్ లైనే గీస్తున్నాం. కానీ 10th క్లాస్లో రెండు స్ట్రైట్ లైన్స్ వచ్చే సిచ్యువేషన్స్ ఉంటాయి ఒక ప్రాబ్లంకి. అందువల్ల ముందు మనం ఒక లైన్ గీయడం నేర్చుకుంటేనే రెండోది గీయగలం కదా. అందువల్ల ఈ క్లాస్లో మీరు బాగా నేర్చుకోవాలి. ఓకేనా? లెట్ us మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 3 నౌ. చూడండి ఒకసారి. డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ద ఈక్వేషన్ 2x plus 3y is equal to 11. Find from the graph value of y when x is equal to 1. చూడండి, మనకు ఒక లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ ఇచ్చాడు. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ అండి, ఆన్సర్ చెప్పండి. 2x ప్లస్ 3y is equal to 11. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇది ఆరిజిన్లోంచి పోదా? దీనికి గనక మనం గ్రాఫ్ గీస్తే వచ్చే స్ట్రెయిట్ లైను విల్ ఇట్ పాస్ త్రూ ద ఆరిజిన్ ఆర్ నాట్? మీరు ఇందాక చేసిన ప్రాబ్లంకి నిజంగా విన్నారో అర్థమైందో లేదో నాకు ఈ ఆన్సర్ని బట్టి నాకు తెలియాలి. ఈ ఈక్వేషన్కి లైన్ గీస్తే ఆరిజిన్లోంచి పోదా? ప్లీజ్ టెల్ మీ ద ఆన్సర్. మీరు దీనికి కరెక్ట్ ఆన్సర్ చెప్తేనే నేను ఇందాక నెత్తి నోరు బాదుకున్నంత ఉపయోగం, లేకపోతే లేదు. విల్ ఇట్ పాస్ త్రూ ద ఆరిజిన్ ఆర్ నాట్? సిద్ధు సేస్ ఎస్. విఘ్నేశ్వరి, అశోక్ నో, ప్రదీప్ నో, సిద్ధు ఎస్, ప్రదీప్ నో, కౌశిక్ నో, ప్రదీప్ నో, భరత్ నో, సిద్ధు ఎస్ అంటే డబుల్ ఎస్. వీరభద్రం నో. అమ్మ వీరభద్రం, ఒకసారి నీ పేరు చెప్తే మర్చిపోయాను నేను, సారీ. రాణి కదా, ఇస్ ఇట్ రాణి? పూజ నో, నేహత నో, మధులత నో. వై ఇస్ ఇట్ నో? ఎందుకు నో? ఇక్కడ కాన్స్టెంట్ ఉంది కదా, అందుకు నో. ఇట్ విల్ నాట్ పాస్ త్రూ ద ఆరిజిన్. నేను ఇప్పటివరకు ఏం చెప్పాను? కేవలం ఎక్స్ టర్ము వై టర్ము మాత్రమే ఉంటే అది ఆరిజిన్లోంచి పోతుంది. కాన్స్టెంట్ ఉంది ఇక్కడ 11 అని, సో దీనికి కనుక మనం గ్రాఫ్ గీస్తే ఖచ్చితంగా ఆరిజిన్లోంచి పోదు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆన్సర్. రైట్, సో ఇప్పుడు దీన్ని మనము వైని సబ్జెక్ట్ చేయాలి. సో 3y is equal to 11 minus 2x, రైట్? సో y is equal to 11 minus 2x. థ్యాంక్ యూ. ఇట్ ఈస్ యాక్చువల్లీ నో బై 3. ఇప్పుడు దీనికి మనము పాయింట్స్ డ్రా చేయాలి కదా. 11 minus 2x by 3. Let us take the equation. Y is equal to, thank you, it's actually no. Y is equal to, ఓకే రాణి, నేను జనరల్గా పేర్లు మర్చిపోతుంటాను, అందుకే అట్లా ఎప్పుడైనా అంటే ఫీల్ అవ్వకండి. ఓకేనా? సో 11 minus 2x by 3. యా, బికాస్ దెర్ ఇస్ ఏ కాన్స్టెంట్ లేకపోతేనే ఆరిజిన్లోంచి పోతుంది. ఎస్, రైట్? ఇస్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు వాట్ ఐ విల్ టేక్ ఈస్, న్యూమరేటర్లో నాకు y వాల్యూ 0 రాకుండా ఉండాలి. x 0 తీసుకున్నాను అనుకోండి, 11/3 వస్తుంది. సో ఐ కెన్ టేక్ x is equal to 1 హియర్. x 1 తీసుకుంటాను, సో దట్ ఐ విల్ నాట్ గెట్ ఫ్రాక్షన్స్. సో ఇన్ దిస్ కేస్ y is equal to 11 minus 2 into 1 by 3.
ఓకేనా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 11 మైనస్ 2 1s are 2 by 3. 11 minus 2 ఎంతండి 9. 9 by 3 is actually 3. So solution is actually 1 comma 3. అంటే if x is equal to 1, y is equal to 3. Right? నెక్స్ట్ వన్, డినామినేటర్లో 3 కదా ఉంది, ఇప్పుడు ఎక్స్కి 3ని యాడ్ చేయాలి నేను. సో వీ హ్యావ్ టు టేక్ x is equal to 4. ఓకేనా. ఏ వాల్యూ పడితే ఆ వాల్యూ తీసుకోకుండా మీరు 2 తీసుకున్నారనుకో ఫ్రాక్షన్ వస్తుంది. ఆ ఫ్రాక్షన్ ఎలిమినేట్ చేయడం కోసం నేను డినామినేటర్లో ఉన్నదాన్ని యాడ్ చేస్తున్నాను. ఓకే, y is equal to, సో దట్ మనకి 3 యొక్క మల్టిపుల్ రావాలి న్యూమరేటర్లో. 11 మైనస్ 2 into 4 by 3. రైట్. సో 11 మైనస్ 8 by 3. 11లోంచి 8 పోతే 3. 3 by 3 is 1. సో if x is equal to 4, y is equal to 1. ఓకే శివాని, ఓకే. దెన్ 3 plus 4 7. ఇప్పుడు నేను x 7 తీసుకుంటాను. అప్పుడు y is equal to 11 మైనస్ 2 into 7 by 3. ఓకేనా. సో దిస్ విల్ బి ఈక్వల్ టు 11 మైనస్ 2 7s are 14 by 3. 11 minus 14 అంటే minus 3 by 3. దిస్ ఈజ్ ఈక్వల్ టు -1. సో అప్పుడు పాయింట్ 7 కామా -1. సో ఇప్పుడు మనం ప్లాట్ చేయాల్సిన పాయింట్స్ 1 3 4 1 7 -1. ఓకేనా. ఒకసారి ప్లాట్ చేసి ఏమవుతుందో చూద్దాం. లెట్ us take the graph. Just give me a second so that I can open the graph for you. Open problem number, is it 3? Yes. Let us draw the graph of this. Let me take you to the graph. Just wait a second. I have to switch between the screens. Okay, right. Now let us plot the points. Emochindi naku 1 3 4 1 7 -1. 1 3. This is the first point. 4 1. That's the second point. 7 -1. That's the third point. I think you all can see the points, right? కనిపిస్తున్నాయి కదా. 1 3 4 1 7 -1. సో ఇప్పుడు ఇవన్నీ జాయిన్ చేయాలి మనము. లెట్ us జాయిన్ ఆల్ ఆఫ్ దెమ్. నౌ దిస్ ఇస్ ద లైన్ ఐ గాట్. ఓకేనా. ఏంటి విఘ్నేశ్వరి, ఏమైంది? భరత్ని ఏంటి అడుగుతున్నావు? వాట్ హ్యాపెన్ టు భరత్? సో మనకు వచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటి? 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 11. ఇది ఈక్వేషన్. ఓకేనా. ఇది రాయడం మర్చిపోకూడదు. ఓకేనా. సో మనం ఆ ఈక్వేషన్ రాయడం మర్చిపోకూడదు. స్కేల్ కూడా రాయాలి. ఆన్ x యాక్సిస్ 1 centimeter is equal to 1 unit. అండ్ ఆన్ y యాక్సిస్ ఆల్సో 1 centimeter is equal to 1 unit. ఇప్పుడు మనకు వచ్చినటువంటి గ్రాఫ్ ఇది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? x వాల్యూ 1 అయితే y వాల్యూ ఎంతో చెప్పాలి. యాక్చువల్గా మనం గ్రాఫ్ గీయకుండానే చెప్పేసి దీని ఆన్సర్. ఎందుకంటే ఆల్రెడీ మనం x 1 తీసుకుంటే y 3 వచ్చింది. సో మరి గ్రాఫ్ యొక్క పర్పస్ ఏంటంటే మనం గ్రాఫ్ని యూజ్ చేసి ఈ సొల్యూషన్ చెప్పాలి. ఓకేనా. సో లెట్ us టేక్ ద గ్రాఫ్ ఆఫ్ దిస్. సో గ్రాఫ్లోంచి మనం వాల్యూ చెప్పాలన్నమాట. ఓకేనా. సో ఆఫ్టర్ యూ డ్రా దిస్ గ్రాఫ్, we have to take this graph. రాణి, ఆల్ సబ్జెక్ట్స్ ఆన్లైన్ క్లాస్ ఆర్ దేర్. నేను మ్యాథ్స్ ఒక్కటే చెప్పగలనమ్మా, అది కూడా కొంచెమే వచ్చి, అది కూడా చెప్తున్నాను. ఐఎమ్ ట్రయింగ్ టు టీచ్. ఓకే. సో x1 అయితే y వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. x1 ఇక్కడ ఉందండి. సో ఈ లైన్ వెంబడిని ఇలా పైకి వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో అప్వర్డ్స్ లైక్ దిస్ అండ్ సీ వేర్ డిడ్ ఇట్ ఇంటర్సెక్ట్. దీనికి సంబంధించిన y ఎంత? యాక్చువల్గా 3. సో సొల్యూషన్ ఏంటంటే ఇఫ్ x is equal to 1, then y is equal to 3. లేదా ఫ్రమ్ ద గ్రాఫ్, ఇక్కడ మనం కావాలంటే ఇది కూడా రాయొచ్చు. ఫ్రమ్ ద గ్రాఫ్, గ్రాఫ్ నుంచి, ఫ్రమ్ ద గ్రాఫ్ ఐ కెన్ ఫైండ్ ఇఫ్ x is equal to 1, then y is equal to 3. ఓకేనా. ఎందుకంటే ఇది 3 కాబట్టి, బికాస్ దిస్ ఇస్ 3, y is equal to 3. మీరు అట్లా ఏవైనా అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ x is equal to 4. ఇదిగో x 4 అయితే ఇది ఎంత? యాక్చువల్గా 1. సో ఇఫ్ x is equal to 4, y is equal to 1. మిమ్మల్ని నెగిటివ్ కూడా అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ x is equal to -2 అడిగాడు. డోంట్ బాదర్ అబౌట్ దట్ ప్రదీప్. క్లాస్ స్టార్ట్ అవ్వకుండానే ఉన్నాయి 2 అన్లైక్స్ కూడా, నో ప్రాబ్లం. సో ఫర్ ఎగ్జాంపుల్ x is equal to -2 తీసుకున్నాం అనుకోండి. ఇట్లా పైకి వెళ్ళండి, ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసిందో చూద్దాం. యాక్చువల్గా ఇది 5. సో ఇఫ్ x is equal to -2, ఐ కెన్ రైట్ y is equal to 5. సో అట్లా మనం గ్రాఫ్ యూజ్ చేసి ఏ వాల్యూస్ అయినా చెప్పచ్చు. నేను దీని గురించి యాక్చువల్గా మనం డీటెయిల్గా చూసాం కదా. సో గ్రాఫ్ యొక్క పర్పసే అది. మీరు x వాల్యూ చెప్తే దానికి కరస్పాండింగ్ y వాల్యూ చెప్పచ్చు వితౌట్ డూయింగ్ ఎనీ ఫర్దర్ క్యాలిక్యులేషన్. ఏ విధమైన క్యాలిక్యులేషను చేయకుండానే మనం చెప్పేయచ్చు.
అది గ్రాఫ్ యొక్క గొప్పతనం. హ్యాట్స్ ఆఫ్ టు రెనే డెకార్టస్. రైట్, నౌ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 4. డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ద ఈక్వేషన్ y minus x is equal to 2. Okay, so this is the question I have. Okay, no problem, don't bother about the unlikes here. Okay, now draw the graph of the equation y minus x is equal to 2. Find from the graph the value of y when x is equal to 4, the value of x when y is equal to 3. Okay na? Okay, thank you Ashok. సో ఇప్పుడు మనం దీనికి గ్రాఫ్ డ్రా చేయాలి. మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? ద ఈక్వేషన్ దట్ వీఆర్ గివెన్ ఈస్ y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 కదా. వీఆర్ గివెన్ y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. సో అంటే ఏమవుతుంది? y ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ ఎక్స్. ఓకేనా, 2 ప్లస్ ఎక్స్. రాణి, నేను ఇట్స్ అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ ఐఎమ్ కండక్టింగ్ దీస్ క్లాసెస్. ఓకేనా, మిగతా టీచర్స్ కండక్ట్ చేస్తూ ఉంటే మీరు ఫైండ్ అవుట్ చేయండి అమ్మా. ఐ రియలీ డు నాట్ నో. యాక్చువల్గా లైవ్ క్లాసెస్ లేవు, కానీ మీరు యూట్యూబ్లో వెతికితే చాలా వీడియోస్ చాలా ఉంటాయి, ఆల్రెడీ ప్రిపేర్ చేసిన వీడియోస్. బట్ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ లైవ్ క్లాసెస్. ఓకేనా, రైట్. సో మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ ఎక్స్. ఇప్పుడు దీనికి మనం గ్రాఫ్ డ్రా చేయాలి. ఓకేనా, వీ హ్యావ్ టు డ్రా ద గ్రాఫ్ ఫర్ దిస్. లెట్ మీ టేక్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. సో y ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఫ్రాక్షన్స్ ఏమీ లేవు, చాలా సింపుల్. సో 2 plus 0, this is equal to 2. So if x is equal to 0, y is equal to 2. Okay na? Right. Now let me take 2. So if x is equal to 2, y is equal to 2 plus 2, 4. So 2 comma 4 is a solution. Now let me take x is equal to minus 2. Okay, minus చూద్దాం. Then y is equal to 2 plus of minus 2. So 2 plus of minus 2 అంటే 2 minus 2. 2 minus 2 is 0. So the point is actually minus 2 comma 0. సో ఇప్పుడు మనం ప్లాట్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి? యూ కెన్ టేక్ ఎనీ యువర్ చాయిస్. మీ చాయిస్ ప్రకారం మీరు ఏ పాయింట్స్ అనేది తీసుకోవచ్చు. రైట్, ఎందుకంటే ఇక్కడ ఫ్రాక్షన్స్ లేవు కదా, డినామినేటర్లో ఏ వాల్యూస్ లేవు, అందువల్ల మనం ఏ వాల్యూ తీసుకున్నా సొల్యూషన్ ఈజీగా మనం పెట్టచ్చు. రైట్, సో లెట్స్ ప్లాట్ ద పాయింట్ 0 2 2 4 minus 2 0. 0 2 ఏమో y యాక్సిస్ మీద ఉంటుంది, minus 2 0 ఏమో x యాక్సిస్ పైన ఉంటుంది. ప్లాట్ చేసేద్దామా గ్రాఫ్? జస్ట్ గివ్ మీ సెకండ్ సో దట్ ఐ కెన్ ఓపెన్ ద సొల్యూషన్. Where is that? 3 4 I think. Right, is this what I want? No, it's not that. Open, where is that? Right, just let me show you the graph. Right, let me plot the points. Points ఏం వచ్చినాయి నాకు? 0 2, so it's on the y axis, 2 4 and minus 2 0. సో ఇప్పుడు ఇది నాకు వచ్చినటువంటి పాయింట్స్. Now let me join them so that I can have the straight line. సో ఇది నాకు వచ్చినటువంటి straight line కదా. The equation of the line is actually y is equal to 2 plus x. ఇది నాకు వచ్చినటువంటి ఈక్వేషన్ కదా. So the equation is actually y minus x is equal to 2 I think, లేదా minus x plus y is equal to 1 ఇచ్చినట్టు. either way it's okay. సో మనం పాయింట్స్ ప్లాట్ చేయాలి, at the same time we have to show the equation also. మీరు పాయింట్ ప్లాట్ చేసిన ప్రతిసారి కోఆర్డినేట్స్ చూపించాలి, ఈక్వేషన్ డ్రా. రైట్, ఎస్ కిరణ్, ఎస్, టుమారో ఇస్ ఎ హాలిడే. స్ట్రైట్ లైన్ డ్రా చేసిన ప్రతిసారి దాని ఈక్వేషన్ కూడా రాయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఈక్వేషన్లోంచి మనం కొన్ని పాయింట్స్కి ఆన్సర్ చేయాలట. ఒకసారి గ్రాఫ్లోకి వెళ్ళి మన దగ్గర ఏ క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్కి ఒకసారి ఆన్సర్ చేద్దాం. ఓకే, రైట్, లెట్ మీ హ్యావ్ దిస్ గ్రాఫ్. సో ఇది మన దగ్గర ఉన్న గ్రాఫ్. సో ఈ గ్రాఫ్ను చూస్తూ అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ రాయాలి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వై when x is equal to 4, that is the first question. x 4 అయితే x వాల్యూ ఇచ్చాడు నాకు, x 4 అని ఇచ్చాడండి. we are given x is equal to 4. I have to find y. చూడండి గ్రాఫ్లోంచి చెప్పండి, x 4 అయితే y ఎంత? x 4 అంటే ఇక్కడ ఉంది, హియర్ I have x is equal to 4. సో దీన్ని పట్టుకుని ఇట్లా పైకి వెళ్ళాలి. ఓకే, I have to go along this line.
ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసింది నన్ను. సో చక్కగా ఇలా పట్టుకుని లెఫ్ట్కి తిరగండి. లెఫ్ట్కి తిరిగి వై యాక్సిస్ మీదకి రండి. ఆ పాయింట్ ఎంత? 6. సో ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 4, y ఈజ్ ఈక్వల్ టు 6. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్, సెకండ్ క్వశ్చన్ ఏంటి? ద వాల్యూ ఆఫ్ x వెన్ y ఈజ్ ఈక్వల్ టు -3. ఇక్కడ y ఇచ్చాడు -3 అని. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు -3 అంటే y మీద -3 చూడాలి. ఇదిగో y మీద -3 ఇక్కడ ఉంటుంది కదా. దీంతో పట్టుకుని మనం లైన్ దగ్గరికి వెళ్ళాలి. సో వీ హ్యావ్ టు ట్రావెల్ టువర్డ్స్ యువర్ లెఫ్ట్. సో చక్కగా ఇలా వచ్చేయండి, లైన్ ఇంటర్సెక్ట్ చేయండి. ఇక్కడి నుంచి y చూడండి. ఐ వాంట్ x. సో ఇప్పుడు x యాక్సిస్ మీదకి వెళ్ళండి. ఎక్కడుంది అది? -5. సో ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు -3 దెన్ x ఈజ్ ఈక్వల్ టు -5. సో x ఇస్తే y వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు, y ఇస్తే x వాల్యూ కూడా మనం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏంటి కృష్ణవేణి ఇప్పుడు గుడ్ ఈవినింగ్ వెళ్ళిపోతున్నాం ఏంటి క్లాస్లోంచి? ఆర్ యూ లీవింగ్ ది క్లాస్ ఆర్ వాట్? ఓకేనా? ఈజ్ ఇట్ ఓకే? సో ఇట్లా మనం గ్రాఫ్ని చూసి చక్కగా ఏ వాల్యూ అడిగితే ఆ వాల్యూ చెప్పచ్చండి. సో యూ కెన్ టెల్ ద వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ x ఈజ్ ఈక్వల్ టు 3 అడిగాడు నన్ను. x 3 అయితే y కావాలి. ఇదిగో x 3 ఇక్కడ ఉంది. సో చక్కగా ఇలా పైకి వెళ్ళిపోతాను నేను. ఇలాగ ఎక్కడికి? లైన్ టచ్ చేసే వరకు వెళ్తాను. సో అక్కడి నుంచి ఇలా y యాక్సిస్కి వెళ్ళాలి. 5. సో ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 3, y ఈజ్ ఈక్వల్ టు 5. అట్లా మనం ఏ వాల్యూకైనా x తెలిస్తే y చెప్పచ్చు, y తెలిస్తే x చెప్పచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? ఓకేనా? రైట్. సో లెట్ us డిస్కస్ వన్ మోర్ ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లం అయిన తర్వాత ఐ థింక్ వీ కెన్ స్టాప్ టుడేస్ క్లాస్. ఇది అయిన తర్వాత క్లాస్ ఆపేద్దాం. ఓకేనా? ఎక్కువైపోయిన ప్రాబ్లమ్ మీకు. యూ విల్ నాట్ బి ఏబుల్ టు డైజెస్ట్ దాట్. నౌ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ద ఈక్వేషన్ 2x plus 3y is equal to 12. Find the solutions from the graph whose y coordinate is 3, whose x coordinate is -3. సేమ్ ఇట్లాంటి ప్రాబ్లమే, దీనికి లాగే చేయాలి. మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? 2x plus 3y is equal to 12 కదా. 2x plus 3y is equal to 12. So from this I can write 3y is equal to 12 minus 2x. yని 3 మల్టిప్లై చేస్తుంది. థ్యాంక్ యూ ప్రదీప్. సో ఫ్రమ్ దిస్ y ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 2x హోల్ డివైడెడ్ బై 3. ఓకేనా? ఎస్ శివాని, కరెక్ట్. సో ఇప్పుడు ఐ కెన్ టేక్ x ఈజ్ ఈక్వల్ టు 0. వాట్ హ్యాపెండ్? మనోజ్ ఏమైంది? x 0 పెట్టండి. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 2x అంటే 12 మైనస్ 2 ఇంటూ 0 whole divided by 3. 12 minus 2 zeros are 0 అంటే 12 by 3. 12 లో 3 4 times. So you have 0, 4. ఓకేనా? దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ డినామినేటర్లో 3 ఉంది కాబట్టి 0కి 3 యాడ్ చేయండి. యూ విల్ హ్యావ్ 3. సో y ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 2 ఇంటూ ఎక్స్ 2 ఇంటూ 3 by 3. సో దిస్ ఈజ్ 12 మైనస్ 2 3s are 6 divided by 3. 12 లోంచి 6 పోతే 6. 6లో 3 2 times. సో ఇట్స్ యాక్చువల్లీ 3, 2. మళ్ళీ 3 యాడ్ చేయండి. ఓకేనా? సో యూ విల్ హ్యావ్ 3కి 3 యాడ్ చేస్తే 6. సో దెన్ y ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 2x 2 ఇంటూ 6 డివైడెడ్ బై 3. సో దిస్ ఈజ్ 12 మైనస్ 12 బై 3. 12 నుంచి 12 పోతే 0. 0 బై 3 ఈజ్ యాక్చువల్లీ 0. సో ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 6, y ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఇప్పుడు చూడండి మనకు వచ్చిన పాయింట్స్ 0 4 3 2 6 0. ఈ పాయింట్స్కి మనం గ్రాఫ్ డ్రా చేసి ఏమైందో చూద్దాం. ఓకేనా? ఎస్ దిస్ ఇస్ అ గ్రాఫ్ ఐ వాంట్. జస్ట్ వెయిట్ ఎ సెకండ్ సో దట్ ఐ కెన్ షో యూ ద గ్రాఫ్ బికాస్ ఐ హ్యావ్ టు స్విచ్ బిట్వీన్ ద విండోస్. రైట్? ఇప్పుడు పాయింట్స్ చెప్పండి నాకు. ఐ థింక్ ద ఫస్ట్ పాయింట్ ఈజ్ 0 4. 0 4 విల్ బి ఆన్ ద y యాక్సిస్ ఎందుకంటే x 0 కాబట్టి. 3 2 both are positive, so it should be in the x first quadrant. Next 6 0 because the y coordinate is 0, it will be on the x axis. Now let us join them so that you can have the straight line. Now ఇప్పుడు మనకి కావాల్సిన రెడ్ లైన్ వచ్చింది చూడండి. సో మనకి ఏదైతే ఈక్వేషన్ ఇచ్చాడో ఆ ఈక్వేషన్కి రిలేటెడ్గా ఉన్నటువంటి స్ట్రైట్ లైన్ ఇది. 2x plus 3y is equal to 12. This is the equation we are given. So let us write the equation here. 2x plus 3y is equal to 12. ఓకే, మీరు స్క్వేర్ కూడా రాయాలి.
right? Can you see the graph? సో ఇప్పుడు ఈ గ్రాఫ్ని యూజ్ చేసుకుని మనకి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలి. ఈజ్ ఇట్ క్లియర్? సో మీరు గ్రాఫ్ డ్రా చేసిన ప్రతిసారి స్ట్రైట్ లైన్ మీ గ్రాఫ్ షీట్ ఎంత ఉంటే అంత డ్రా చేయాలి. ఆ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడే ఆపేయకూడదు. యూ హ్యావ్ టు ఎక్స్టెండ్ ద స్ట్రైట్ లైన్ సో దట్ ఇట్ కెన్ ఫిల్ ద హోల్ గ్రాఫ్. రెండు వైపులా యారోస్ పెట్టాలి ఆ లైన్కి. ఓకేనా? మీరు జనరల్గా పెన్సిల్తోనే చేస్తారు కాబట్టి ఇంత కలర్ఫుల్గా మీకు డ్రా చేయడం కుదరదు. జస్ట్ మామూలుగా పెన్సిల్ కానీ పెన్ కానీ యూజ్ చేసి కూడా మీరు గ్రాఫ్ డ్రా చేయొచ్చు. ఇట్స్ ఓకే. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ రాయడానికి ట్రై చేద్దాం యూజింగ్ దిస్ గ్రాఫ్. లెట్ us take so now by using this graph let us write the answers for the questions. ఇది మన దగ్గర ఉన్న గ్రాఫ్. ఇప్పుడు క్వశ్చన్స్ ఏంటి? we have to write the solutions. ఇప్పుడు సొల్యూషన్ రాయాలి. ఇందాక x కోఆర్డినేట్ ఇస్తే y కోఆర్డినేట్ రాసాము, y కోఆర్డినేట్ ఇస్తే x కోఆర్డినేట్ రాసాము. ఇప్పుడు ఒక సొల్యూషన్లా రాయాలి. ఏం లేదు, y ఇస్తాడండి, x కనుక్కుంటారు, బ్రాకెట్లో పెడతారు ఆర్డర్డ్ పెయిర్ లాగా. x ఇస్తారు, y కనుక్కుంటారు, బ్రాకెట్లో పెడతారు ఆర్డర్డ్ పెయిర్ లాగా. అంతే, దెర్ ఇస్ నథింగ్ ఎల్స్. ఓకేనా? ఫస్ట్ పాయింట్ చూడండి, y కోఆర్డినేట్ 3 అట. y కోఆర్డినేట్ 3, y మీద 3 ఎక్కడుందో చూడాలి. y మీద 3 ఎక్కడ ఉంటుంది? ఇదిగో ఇక్కడ ఉంటుంది. y మీద 3, y మీద 3 ఇది. సో can't you see the class? It's not visible. Can you see it now? Can you see the class? Okay. So it's sometimes it happens with the internet. మనం ఏం చేస్తాం, it's not in our hands, right? I can see this, right? Yeah, thank you. Right. సో ఇప్పుడు ఏం చేసామంటే మనకి y ఇచ్చారండి, y 3 ఇచ్చారు. సో y 3 యాక్చువల్గా ఇక్కడ ఉంది. సో y 3 అక్కడ ఉంది కాబట్టి నేను ఏం చేశాను, ఆ y దగ్గర నుంచి రెడ్ లైన్ వరకు వెళ్ళాను, దాని x కోఆర్డినేట్ చూసుకున్నాను. దాని x కోఆర్డినేట్ యాక్చువల్గా 1.5. సో ద సొల్యూషన్ ఈజ్ యాక్చువల్లీ 1.5 and 3. సొల్యూషన్ అడిగాడు అంటే మనం ఆర్డర్డ్ పేరే రాయాలి. దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ వన్. ఓకేనా? రైట్. నౌ లుక్ ఎట్ ద సెకండ్ వన్. హూజ్ x కోఆర్డినేట్ ఈజ్ -3. x మీద -3 తీసుకుని y కనుక్కోవాలి. x మీద -3 ఇక్కడ ఉంది, రైట్? సో ఇప్పుడు మనం y కనుక్కోవాలి అంటే ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి. నడుచుకుంటూ ఎక్కడి వరకు వెళ్ళాలి? ఈ లైన్ తగిలే వరకు వెళ్ళాలి. అక్కడ తిరగాలి. తిరిగి y ఎంత ఉందో చూసుకోవాలి. y ఎంత ఉందండి? ఇక్కడ 6 ఉంది. సో ఇఫ్ x is equal to -3, if x is equal to -3, then y is equal to 6. Therefore, solution is, it's actually -3, 6. x రాసి y కూడా రాయాలి. ఓకేనా? సొల్యూషన్ ఇస్ యాక్చువల్లీ -3, 6. ఓకేనా? రైట్. సో ఇట్లాగ మనకి ఏ సిచ్యువేషన్ ఇచ్చినా, ఎట్లాంటి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఇచ్చినా గ్రాఫ్ డ్రా చేయగలగాలి. ఆ గ్రాఫ్లోంచి మనం అడిగిన వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయగలగాలి. ఓకేనా? ఇఫ్ x is given, you should find the value of y. If y is given, you should find out the value of x. Okay na? Right. With this, we'll end today's class. We'll meet once again on Monday at 5:30. Tomorrow is a holiday. Have a great time. Bye all of you. Bye.